చలికాలంలో చర్మానికి సమస్యలు పెరిగినట్లే మన పాదాలకు కూడా సమస్యలు పెరుగుతూ ఉంటాయి. చర్మంపై తేమ త్వరగా ఆరిపోతుండడంతో పాదాల్లో ఎక్కువగా పగుళ్లొస్తూ ఉంటాయి. ఇప్పటికే పగుళ్లున్నట్లయితే అవి మరింత తీవ్రంగా మారుతుంటాయి. ఇలాంటప్పుడు పాదాలకు రక్షణ ఇచ్చే సాక్స్ని తప్పనిసరిగా వేసుకోవడం, రాత్రిపూట పాదాలకు కొబ్బరి నూనె రాయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు డాక్టర్లు. చలికాలంలో పాదాల పగుళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శీతాకాలంలో తీవ్రమైన చలి ధాటికి చర్మంతో పాటు పాదాలకు కూడా సమస్యలు పెరుగుతుంటాయి. తేమ శాతం తగ్గిపోవడంతో పాదాల్లో పగుళ్ల బాధలు పెరుగుతుంటాయి. ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పగుళ్ల బాధల నుంచి మంచి ఉపశమనాన్ని పొందవచ్చు. ముఖ్యంగా పాదాల్లో మురికి చేరకుండా చూసుకోవాలి. గోళ్లను తరచూ కట్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటిలో ఒక అరగంట పాటు పాదాల్ని ఉంచుతూ ఉంటే చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. పాదాల్లో మురికి చేరకుండా ఉంటుంది. ఒక బకెట్లో పావు భాగం వరకు నీళ్లు తీసుకుని అందులో 1 స్పూన్ కొబ్బరి నూనె, 1 స్పూన్ విటమిన్ ఈ నూనె, 1 చెంచా వంట సోడా వేసి ఒక అరగంట పాటు కాళ్లు అందులో ఉంచాలి. ఇలా చేస్తే పాదాల్లో పగుళ్ల బాధలు తగ్గుతాయి. 1 చెంచా బాదం ఆయిల్, 1 చెంచా ఆలివ్ ఆయిల్, కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ను కలిపిన మిశ్రమాన్ని తరచూ పాదాలకు పట్టిస్తూ ఉండాలి. పాదాలు మృదువుగా మారతాయి. ముల్తానీ మట్టిలో గులాబీ నీరు కలిపి పాదాలకు పూత వేసి పావు గంట అయ్యాక కడిగి మాయిశ్చరైజర్ రాయాలి. తరచూ ఇలా చేయడం వల్ల చర్మం మీద మృతకణాలు తొలగిపోతాయి, పగుళ్ల బాధలు తగ్గుతాయి.